జగనన్న ఎప్పుడో చెప్పాడు, మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు. నువ్వేడను పోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యవు. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి? మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఏదో ఒకసారి ఫేస్ టరంగించుకో. దడబుట్టి చేస్తాను గోపాల. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగనన్న ఎంత ధైర్యవంతుడో. భయపడ్డాడు 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 భయపడ్డాడు. టింటోలు తరిమేశారు. అయ్యో సోనియా గాంధీని అడిగితే చెప్తుంది, నీకుద్దురా పుట్టోడా, నీకుంది. చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు. లోపలేం లేదు, డొల్లా. పైకి మేకపోతు గాంభీర్యం కాదు, వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు. చెప్పు తెగుతాయి ఏదైనా మాట్లాడే ఉంటే. చూడు పొట్టిగున్న రూపు చూడు. మా నాన్నగారు మీకు హాయ్ చెప్తారు. ఓ హాయ్ అంకిల్. అక్కడ ఎవరు లేరు కదా సార్. హలో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. That our efforts are already showing results. We are attracting. మరి అటెండెన్స్ ముందే వేయించుకో, మేము వెళ్తాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పదా పోదాం, వాళ్ళు ఇచ్చేటట్లేరు. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. జగన్ కు మరో షాక్ తగిలింది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశం వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు తేల్చి చెప్పాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇవాల్టి సెషన్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారిని పరిగణలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ అంత మాట్లాడింది కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. 60 రోజులు పోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు, తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి. అది గమనించారా? ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈ రోజు శాసనసభకి సంతకం గురించి వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసి ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నేను అసలు అసెంబ్లీకే రానన్నాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అన్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? తిరిగి మంద వ్యవహారం. అంత మాట పులివంతుల పులి అని చెప్పి ఆయన మాట చెప్తే వెనక్కిపోను అని చెప్పి ఇప్పుడేమో లేదు. అసెంబ్లీకి వస్తున్నాడంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. పోతే పులివెందులు కూడా గెలవలేమని ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది ఎందుకు? 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.